హోమ్ అండ్ హౌస్. చాలామంది హోమ్ అని ఎప్పుడు అనాలి, హౌస్ అని ఎప్పుడు అనాలి అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. హౌస్ అండ్ హోమ్ రెండింటి మీనింగ్ ఇంచుమించుగా ఒక్కటే. ప్లేస్ వేర్ వి లివ్ అని, మనం నివసించే ప్రదేశము అని. హౌస్ అనేది ఒక ఫిజికల్ స్ట్రక్చర్, వాల్స్, రూఫ్ అండ్ ఫౌండేషన్తో కలిసిన ఒక కన్స్ట్రక్షన్. అక్కడ మనం షెల్టర్ తీసుకుంటాం. ఇట్ ఈజ్ tangible. Tangible అంటే we can see it, we can touch it, it occupies some place. మనం చూడగలం, టచ్ చేయగలం, అది కొంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. ఇట్స్ కమర్షియల్ టూ, అంటే వి పే మనీ అండ్ గెట్ షెల్టర్ ఇన్ రిటర్న్ దేర్. డబ్బులు చెల్లించి మనము షెల్టర్ తీసుకుంటుంటాం. అందుకనే మనము గెస్ట్ హౌస్ అని, రెస్ట్ హౌస్ అని, ఫార్మ్ హౌస్ అని, పెంట్ హౌస్ అని, అవుట్ హౌస్ అని, హౌస్ ఫర్ సేల్, హౌస్ ఫర్ రెంట్ అని అంటుంటాం. కమ్ టు ద వర్డ్ హోమ్. హోమ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వి లివ్ అండ్ దేర్ వి ఫీల్ కంఫర్ట్, సెక్యూర్డ్, ఎమోషనల్లీ కనెక్టెడ్ అండ్ ఇట్ క్రియేట్స్ సమ్ మెమొరీస్. అంటే మనం నివసించే ప్లేస్తో ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ, సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ, అలాగే ఆ ప్లేస్తో మనం కొన్ని జ్ఞాపకాలను కలిగి ఉంటాం. అందుకనే స్వీట్ హోమ్ అని, ఓల్డ్ ఏజ్ హోమ్ అని, హోమ్ ఫర్ ఏజ్డ్ అని, నర్సింగ్ హోమ్ అని అంటుంటాం. హిందీలో హౌస్ అంటే మకాన్ అని, హోమ్ అంటే ఘర్ అని అర్థం. తెలుగులో హౌస్ అంటే ఇల్లు అని, హోమ్ అంటే గృహము అని అర్థం. అందుకనే తెలుగులో మనం గృహప్రవేశం అంటాం, గృహలక్ష్మి అంటుంటాం. హౌస్ అనగానే కొంచెం కమర్షియల్ సౌండ్ వస్తుంది అని లాంగ్ బ్యాక్ ఒక డిబేట్ జరిగింది. దే రేస్డ్ ఎ క్వశ్చన్, ఆర్ యూ పేయింగ్ ఎనీథింగ్ టు అవర్ సర్వీసెస్ అని. అంటే మా సర్వీసెస్కి మీరు ఏమైనా పే చేస్తున్నారా అని. హౌస్ వైఫ్ అనే పదానికి ఇష్టపడలేదు వాళ్ళు. అందుకనే హౌస్ వైఫ్ అనే వర్డ్ బదులుగా హోమ్ మేకర్ అనే వర్డ్ వాడుకలోకి వచ్చింది. హోమ్ మేకర్ అంటే ఎ లేడీ హూ మెయింటైన్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎట్ హోమ్ అండ్ కీప్స్ ద ఫ్యామిలీ మెంబర్స్ బ్యాలెన్స్డ్ అండ్ ఎమోషనలీ కనెక్టెడ్. మై మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్. హోమ్ అనగానే వీ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. అందుకనే మనం హోమ్ టౌన్ అంటుంటాం. నౌ వాట్స్ యువర్ హోమ్ టౌన్? సమ్ క్వశ్చన్స్ టు యూ. వాట్ ఈజ్ స్వీట్ హౌస్? వాట్ ఈజ్ జోనైల్ హోమ్? కాశ్మీర్లో ఒక సరస్సు ఉన్నది, దాని పేరు డల్. డల్ సరస్సు అంటాం. ఇంగ్లీష్లో డల్ లేక్ అంటాం. ఆ డల్ లేక్ వద్ద బోట్స్లో 1-2 రోజులు స్టే చేయడానికి వాటిని అద్దెకిస్తుంటారు. వాటిని ఏమంటాం? నెక్స్ట్, వాట్ ఈజ్ బోట్ హౌస్? వాట్ ఈజ్ హౌస్ బోట్? బోట్ హౌస్ అంటే ఏంటి? హౌస్ బోట్ అంటే ఏంటి?